హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీస్ వరల్డ్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియోలో మినపప్పుతో సున్నుండలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని అందులోకి 1 కప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మినపప్పుని ఒక గంటెతో అటు ఇటు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతాయి. ఇప్పుడు మినపప్పు ఇలా ఎర్రగా కాగానే దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మినపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని అందులోకి మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మినపప్పుని ఫైన్ పౌడర్ కింద పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మినపప్పు అనేది ఈ విధంగా నలిగితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు పంచదారని ఈ విధంగా నలిగిన మినపప్పు పొడిలో వేసుకోవాలి. మరొకసారి దీన్ని ఫైన్ పౌడర్ కింద పట్టుకోవాలి. కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఈ పొడిని పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సున్నుండలని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యిని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి, ఉండలు రావు. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని గుండ్రటి ఉండల్లాగా ఒత్తుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా గుండ్రటి ఉండల్లాగా ఒత్తుకోవాలి. కావాలంటే మనం ఈ ఉండల్లోకి పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల సున్నుండలు అనేవి కొంచెం నల్లగా వస్తాయి. ఈ సున్నుండలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఉదయాన్నే ఈ సున్నుండని తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు.
ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ సున్నుండలను మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనే దాన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.